పరిశీలిస్తే మనిషి నిమిషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు. అంటే 100 నుండి 120 సంవత్సరాలు బ్రతుకుతాడు. అదే తాబేలు నిమిషానికి 3 సార్లు శ్వాస తీస్తుంది. అది 500 సార్లు బ్రతుకుతుంది. అయితే శ్వాసలు తగ్గించడం వల్ల ఆయుష్ ఎలా పెరుగుతుంది అనే ప్రశ్న మనకు రావచ్చు. దీనిని సశాస్త్రీయంగా ఒకసారి పరిశీలిద్దాం. ప్రాణాయామం యొక్క శక్తి గొప్పతనం ఏంటో అప్పుడు మనకు అందరికీ తెలుస్తుంది. మన శరీరం కోటాను కోట్ల కణాల కలయిక వల్ల ఏర్పడింది. 1 గ్రాము మానవ మాంసంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి. వీటినే సెల్స్ అంటాం. ప్రతి కణంలోనూ మైటోకాండ్రియా అంటే హరితరేణువు అనే ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది. ఈ మైటోకాండ్రియా మన శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో ఆక్సిజన్ తీసుకుని మండిస్తుంది. దీని ద్వారా ఉష్ణం జనిస్తుంది. ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండడానికి కావలసిన ఉష్ణ ప్రాణశక్తిని ఇస్తోంది. ఇలా శరీరంలోని